So today's topic is turning forces, torques or movement of force. సో మూడిట్లో ఏదైనా అనొచ్చు. సో ఈ టాపిక్ చాలా ఇష్టం అనమాట. సో మిగతా లెసన్స్ చెప్పాను కన్నా ఈ లెసన్ చెప్పాక నేను చాలా ఇష్టపడతాను అనమాట. ఎందుకంటే టార్క్ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ టాపిక్ చెప్పే ముందు సో కొన్ని క్వశ్చన్స్ అరేంజ్ చేసుకుందాం. సో ఎందుకు మీరు ఒక డోర్ తీసుకుంటే హింజ్ ఉంటుంది కదా, అంటే దాని కీలు ఉంటాయి కదా, దాని కీలు కానీ దూరంగా నాబ్ అనేది ఉంటుంది, అంటే దాని మ్యాక్సిమం డిస్టెన్స్లో నాబ్ అనేది ప్లేస్ చేస్తారు. ఎందుకు ఒక డోర్కి దూరంగా నాబ్ అనేది ప్లేస్ చేస్తారు? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, మీరు ఏదైనా సరే ఒక బోల్ట్ లూజ్ చేయాలన్నా టైట్ చేయాలన్నా ఒక స్పానర్ వస్తుంది కదా, దాని యొక్క లెంత్ అంటే లెవర్ ఆర్మ్ అనేది ఎందుకు చాలా లాంగ్గా తీసుకుంటారు? నెక్స్ట్ పాయింట్, మిషన్స్ అంటే ఏంటి, అవి ఎట్లా మనకు వర్క్ చేస్తాయి అనేది థర్డ్ పాయింట్ క్వశ్చన్. నెక్స్ట్ మనకు ఎప్పుడన్నా టైర్ కనుక పంచర్ అయింది అనుకోండి, స్క్రూ జాక్ వాడతాం కదా, సో జాకి వాడి పెద్ద పెద్ద లారీలు కావచ్చు, కార్లు కావచ్చు, సర్టన్ హైట్ వరకు లిఫ్ట్ చేయగలుగుతాం. సో ఆ స్క్రూ జాక్ ఏ ప్రిన్స్ మీద పనిచేస్తుంది? నెక్స్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లివర్స్, ఏ డిఫరెంట్ టైప్స్, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 లివర్స్ అంటే ఏందనేది మనం నేర్చుకుందాం. నెక్స్ట్ గేర్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది. సో మనము గేర్స్ వేస్తాం కదా, సో కార్లో కానీ లేదా మన బైక్లో కానీ గేర్ సిస్టమ్ ఉంటాయి కదా. సో గేర్స్ అంటే ఏంటి, ఆ గేర్ సిస్టమ్ ఎట్లా వర్క్ చేస్తుందో ఇప్పుడు ఈ టాపిక్లో నేర్చుకుందాం. సో నౌ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఆర్ టార్క్. సో ఇట్ కమ్స్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ ట్విస్ట్ అనమాట, అంటే తిప్పడం అని అర్థం. సో ట్విస్ట్ వర్డ్ నుంచి టార్క్ అనేది క్రియేట్ వచ్చిందనమాట. సో మూమెంట్ ఆఫ్ ఫోర్స్కి ఫార్ములా వచ్చిందంటే దిస్ కాల్ యాజ్ టావ్. సో గ్రీక్ లెటర్ టావ్. సో కొంచెం టీనే క్రాస్గా రాస్తాం టవ్. సో టవ్ ఈస్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది ఇంటూ అనమాట, ఎక్స్ కాదు. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్, బికాస్ ఈ ఫోర్సు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది ఇట్ ఈస్ ఏ వెక్టార్ ప్యాక్ట్ అనమాట, లేదా క్రాస్ ప్యాక్ట్ కాబట్టి అందుకు ఇటు రాసినారనమాట. సో ఫోర్స్ దేనిలో కొలుస్తామంటే ఫోర్స్ ఇస్ మెజర్డ్ ఇన్ న్యూటన్స్, డిస్టెన్స్ ఇస్ మెజర్డ్ ఇన్ మీటర్స్. సో న్యూటన్ మీటర్. అట్లే మీరు వర్క్ తీసుకున్నా కూడా వర్క్కి కూడా వచ్చేది ఇంకో యూనిట్స్ న్యూటన్ మీటరే, బట్ వర్క్ అనేది డిఫరెంట్, టార్క్ అనేది డిఫరెంట్. సో వర్క్ని కావాలంటే మీరు జోల్లో చెప్పచ్చు, బట్ టార్క్ని జోల్లో చెప్పాక లేదు. సో టౌ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఇది వెక్టార్ ప్యాట్ కాబట్టి సో ఏమొస్తుందంటే సైన్ థీటా వస్తుంది. సో సైన్ థీటా ఎప్పుడు మ్యాక్సిమం ఉంటుంది, 9 degrees నుండి మ్యాక్సిమం ఉంటుంది కదా. అందుకు ఫోర్స్కి డిస్టెన్స్ కనుక 9 degrees ఉంటే ఇట్ క్యాన్ గివ్ ద మ్యాక్సిమం ఫోర్స్. సో మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఎట్లా డిఫైన్ చేస్తారంటే ద ఫోర్స్ యాక్టింగ్ పర్పెండిక్యులర్ టు ద డిస్టెన్స్ ఫ్రమ్ ద యాక్స్ ఆఫ్ రొటేషన్. సో మీరు ఒక యాక్స్ ఆఫ్ రొటేషన్ ఇమాజిన్ చేసుకుంటే ఎక్కడైతే యాక్స్ ఆఫ్ రొటేషన్ నుంచి ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మీద యాక్షన్ ఆఫ్ ఫోర్స్ యాక్ట్ అయితే దీని ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ టార్క్. సో టార్క్ డెఫినేషన్ వచ్చి ఏం చెప్పాలంటే కనుక ద ఫోర్స్ యాక్టింగ్ అట్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. నెక్స్ట్ కమ్ టు ద టైప్ ఆఫ్ మూమెంట్స్ ఆర్ టార్క్స్. సో 2 types ఆఫ్ తీసుకుందాం. సో ఇప్పుడు మీరు కనుక ఇట్లా ఒక బాల్ ఉందనుకుందాం. సో ఈ బాల్ అప్పర్ సర్ఫేస్ మీద ఫోర్స్ ఇచ్చారు, మీరు ఫోర్స్ అప్లై చేసినారు. ఇప్పుడు ఇది ఫోర్స్, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఫోర్స్ అప్లై చేస్తే బాల్ ఏమవుతుంది, ఇట్లా తిరుగుతుంది కదా, అంటే ఇట్లా తిరుగుతుంది, క్లాక్ వైజ్లో తిరుగుతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ క్లాక్ వైజ్ మూమెంట్ ఆర్ క్లాక్ వైజ్ టార్క్. సో దిస్ ఇస్ టేక్ యాజ్ ఏ నెగిటివ్. సో క్లాక్ వైజ్ మూమెంట్స్ మీరు ఎట్లా తీసుకోవాలంటే నెగిటివ్లో తీసుకోవాలి. ఒకవేళ అదే బాల్ కనుక మీరు బాటమ్ కాడ ఫోర్స్ ఇచ్చారనుకోండి, సో ఇదే పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇది యాక్స్ ఆఫ్ రొటేషన్ అనుకుంటే ఇదే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ నుంచి ఫోర్స్ యాక్ట్ అయితే ఇక్కడ టార్క్ అనేది యాక్ట్ అవుతుంది. సో అప్పుడు బాల్ అని ఎట్లా మూవ్ అవుతుంది అంటే యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంది అనమాట, ఇట్లా తిరుగుతుంది. సో ఇప్పుడు ఈ టార్క్ నేను తీసుకోవాలంటే దిస్ టేక్ యాజ్ ఏ పాజిటివ్. అందుకే యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ ఆర్ టేకెన్ యాజ్ ఏ పాజిటివ్, క్లాక్ వైజ్ మూమెంట్స్ ఆర్ టేకెన్ యాజ్ ఏ నెగిటివ్. టు కమ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద టార్క్, టార్క్ని ఏ విధంగా మనం అండర్స్టాండ్ చేసుకోవాలో చూస్తాం. ఇక్కడ ఒక సీసా ఉంది, అంటే చిన్నపిల్లలు ఆడతారు కదా సీసా. సో అవతల ఒకడు ఇతలో ఒకడు కూర్చొని సీసా ఆడతారు కదా. సో ఈ సీసా మధ్యలో దీని అంటే ఈ సపోర్ట్ చేసిన దాన్ని ఏమంటామంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ పైవోట్ లేదా ఫల్క్రమ్ అంటారు, పైవోట్ అంటారు. సో ఈ పైవోట్ ఏం చేస్తారంటే సీసా మధ్యలో ఉండి 2 దాన్ని సపోర్ట్ చేస్తారనమాట. అందుకే చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ ఒక వ్యక్తిని ఒరే పీవోట్గా అంటున్నారు. ఎందుకు పీవోట్ అంటున్నారో నాకు అర్థమేది కాదనమాట. సో అంటే పైవోట్ అని అర్థం. సో ఇక్కడ పైవోట్ ఏం చేస్తారంటే ఇద్దరిని సపోర్ట్ చేస్తుంది, అంటే ఆ ఫ్రెండ్ అని వాడు ఏం చేస్తా అంటే ఇద్దరిని సపోర్ట్ చేసే విధంగా ఉంటాడనమాట. లేదా ఈ పైవోట్ని ఏం చేస్తా అంటే ఎక్కడైతే ఎక్కువ వెయిట్ ఉందో ఆ సైడ్కి తిప్పాలని ట్రై చేస్తా అనమాట.
అంటే పైవోట్ ఏం చేస్తుంది, రెండింటిని సపోర్ట్ చేస్తుంది, ప్లస్ ఎక్కడైతే ఎక్కువగా ఉందో దాన్ని సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. అందుకని ఎవరినో ఒక వ్యక్తిని పివోట్గా అంటారు. అంటే అర్థం ఏంటంటే వానికి ఏదైతే అనుకూలంగా ఉందో వాని సైడ్ వెళ్ళిపోతాడన్నమాట, వాడిని పివోట్గా అంటారన్నమాట. లేదా ఫల్క్రమ్ అంటాం. సో ఒకరేమో బి అంటే భీమ్, ఇంకొకరేమో ఆర్ అంటే రామ్. సో భీమ్ పైన రామ్ అనే వ్యక్తి నిలబడి ఉన్నాడన్నమాట. సో భీమ్ ఒక వెయిట్ వచ్చేంత అంటే 550 న్యూటన్స్ అనుకుందాం. రామ్ ఒక వెయిట్ వచ్చేంత అంటే 500 న్యూటన్స్. సో వెయిట్ వర్టికల్ డౌన్వర్డ్స్ యాక్ట్ అవుతుంది కదా. అంటే ఈ పైవోట్ మీద టోటల్ ఫోర్స్ ఎంత ఉందంటే 1050 న్యూటన్స్ ఉందన్నమాట. ఎందుకంటే సో వెయిట్ ఆఫ్ 550 న్యూటన్స్ ఆఫ్ భీము, 500 న్యూటన్స్ ఆఫ్ రామ్, ఎంత 1050 న్యూటన్స్ అవుతుంది. సో ఇక్కడ టోటల్ ఫోర్స్ ఉందా లేదా, టోటల్ ఫోర్స్ ఎంత ఉందంటే 1050 న్యూటన్స్ ఉంది. ఒకరి మీద ఒకరు నిలబడినారు. ఇప్పుడు ఈ సీసా అనేది రొటేట్ అవుతుందా లేదా, టర్నింగ్ అవుతుందా లేదా క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ కాదు. ఎందుకు కాదంటే ఇక్కడ ఫోర్స్ ఉన్నా కూడా ఆ ఫోర్స్ ఎక్కడ యాక్ట్ అవుతుందంటే, ఫోర్స్ ఉన్నా కూడా అది ఎగ్జాక్ట్గా ఎక్కడ యాక్ట్ అవుతుందంటే ఆన్ ద పాయింట్ ఆఫ్ పైవోట్ మీద యాక్ట్ అవుతుంది. సో ఆ పైవోట్ మీద యాక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది జీరో అయిపోతుంది కాబట్టి టార్క్ కూడా జీరో అవుతుంది. అందుకే టర్నింగ్ ఫోర్స్ అనేది ఉండదు. నెక్స్ట్ ఇక్కడికి వస్తాం. ఇప్పుడు ఇదే భీము రామ్. సో ఇక్కడ భీమ్, ఇక్కడ రామ్. సో ఇప్పుడు ఏం చేశారంటే ఆపోజిట్ సైడ్స్ కూర్చున్నారు. ఎక్కడి నుంచి, పైవోట్ నుంచి కూర్చున్నారు. ఈ పైవోట్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అంటే కనుక ఇక్కడ నుంచి దిస్ టేకెన్ 1.5 మీటర్స్ అనుకుందాం. అంటే వీ కూడా ఈక్వల్ డిస్టెన్స్లో కూర్చున్నారు, రామ్ కూడా కూర్చుంటే కనుక ఇప్పుడు టార్క్ ఆఫ్ బీమ్ తీసుకుందాం. టార్క్ ఆఫ్ బీమ్ తీసుకుంటే సో ఏమవుతుంది, ఇక్కడ వెయిట్ అని ఇట్లా వర్టికల్ డౌన్వర్డ్స్ యాక్ట్ అవుతుంది కదా. అంటే ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, ఇట్ యాక్టింగ్ ఇన్ ద క్లాక్ వైజ్. సో క్లాక్ వైజ్లో యాక్ట్ అవుతుంది. అందుకు ఇప్పుడు ఇక్కడ ఫోర్స్ వచ్చేంత అంటే 550, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత 1.5. సో ఎంత అవుతుందంటే 825 న్యూటన్ మీటర్ అవుతుంది. సో టార్క్ ఆఫ్ బీమ్ వచ్చేంత అంటే 825 న్యూటన్ మీటర్. ఇప్పుడు రామ్ కాడికి వస్తాం. సో టార్క్ ఆఫ్ రామ్, సో వీని వెయిట్ కూడా యాక్ట్ అవుతాం కదా, రామ్ యొక్క వెయిట్ యాక్ట్ అవుతాం కదా. ఎట్లా యాక్ట్ అవుతుంది, ఇట్లా యాక్ట్ అవుతుంది, ఇట్లా బాల్ ఇట్లా తిరగాలని ట్రై చేస్తుంది. అంటే ఏ వైస్, యాంటీ క్లాక్ వైజ్. సో అదేమో క్లాక్ వైజ్, ఇదేమో యాంటీ క్లాక్ వైజ్. సో రామ్ ఒక వెయిట్ వచ్చేంత 500 న్యూటన్స్. సో డిస్టెన్స్ సేమ్ డిస్టెన్స్, ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నారు కాబట్టి 1.5. సో ఇప్పుడు రామ్ ఒక టార్క్ వచ్చేంత అంటే కనుక 750 న్యూటన్ మీటర్. ఇప్పుడు ఎవరి టార్క్ ఎక్కువగా ఉందంటే బీమ్ టార్క్ ఈజ్ గ్రేటర్ దాన్ రామ్ టార్క్. అందుకే టార్క్ ఆఫ్ బీమ్ ఈజ్ గ్రేటర్ దాన్ టార్క్ ఆఫ్ రామ్. అందుకు ఏమవుతారంటే ఇదేమో ఇటు కిందికి రావడం ట్రై చేస్తుంది, ఇదేమో పైకి బాగా ట్రై చేస్తుంది. అంటే మనకి క్లాక్ వైజ్ ఈజ్ గ్రేటర్ దాన్ యాంటీ క్లాక్ వైజ్ ఉంది కదా, అందుకే ఇది కిందికి వచ్చి ఇది పైకి పోతుంది అనమాట. అట్లా చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ బరువు ఎక్కువ ఉన్నారు తక్కువ ఉన్నారు దానికి సంబంధం కాదు, ఇక్కడ టార్క్ సంబంధం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ కండిషన్కి వస్తాం. ఇప్పుడు మన భీము రామ్. సో మనకి ఏం చేస్తామంటే మనకి భీము కిందికి వచ్చా, రామేమో పైకి పోతాడు. సో భీము కొంచెం మనసు కరిగిందనమాట. అరే మన రామ్ ఏం చేస్తున్నాడు అంటే కిందికి రాలేకపోతున్నాడు, అవునా అదొకనా, మనమే కొంచెం ముందు తిరిగితే మేలు కదని చెప్పి జరిగినాడనమాట. సో ఎంత ముందు తిరిగారంటే ఈ పొజిషన్ కాంచి కొంచెం ముందు తిరిగినాడు. అప్పుడు డిస్టెన్స్ మనం పైవోట్ కాంచి కొలిచాలి కదా డిస్టెన్స్. సో ఇది జరగడం వల్ల డిస్టెన్స్ డిక్రీస్ అయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి డిస్టెన్స్ ఎంత అంటే 1.36 మీటర్స్ అనుకుందాం. సో రామ్ ఏమో అక్కడే ఉన్నాడు, రామ్ ఎంత దూరంలో ఉన్నాడు, 1.5 మీటర్స్ కాడే ఉన్నాడు. సో భీమ్ కొంచెం స్లైట్గా పొజిషన్ చేంజ్ చేసుకున్నాడు. ఇప్పుడు టార్క్ ఆఫ్ బీమ్, సో సేమ్ అదే ఫోర్సే కదా, 550 న్యూటన్సే కదా, ఇంటూ ఇప్పుడు మనకి డిస్టెన్స్ వచ్చేంత 1.36. సో ఎంత అవుతుందంటే 750 న్యూటన్ మీటర్ అవుతుంది టార్క్. సో ఇప్పుడు టార్క్ ఆఫ్ బీమ్ వచ్చేంత అంటే 750 అనమాట. ఇప్పుడు రామ్ తీసుకుంటే సో రామ్ ఒక వెయిట్ వచ్చేంత అంటే 500. సో ఇప్పుడు సేమ్ అదే డిస్టెన్స్లో ఉన్నాడు, ఇంతకుముందు ఏ డిస్టెన్స్ అదే డిస్టెన్స్ ఉన్నాడు కాబట్టి సో 1.5. సో ఎంత ఉంది, 750 న్యూటన్ మీటర్ ఉంది. అంటే ఇప్పుడు ఇద్దరు ఒక టార్క్స్ అంటే టార్క్ ఆఫ్ బీము టార్క్ ఆఫ్ రాము ఈక్వల్ టు ఏమైంది, ఇద్దరు ఈక్వల్ అయిపోయారు. సో ఈక్వల్ అయినారు కాబట్టి దే ఆర్ ఇన్ ద ఈక్విలిబ్రియం స్టేట్. అప్పుడు బీమ్ కిందికి రాడు, రామ్ పైకి పోడు అనమాట, ఇద్దరు ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంటారనమాట. అందుకే చిన్నప్పుడు నేను నా ఫ్రెండు కన్నప్పని ఒక ఉన్నాడనమాట, వాడు మేమిద్దరు ఏం చేసినాం అంటే వెనక సీసాలు ఆడుకుందామని ఆడుకుంటా ఉన్నప్పుడు వాడు కావాలి చేసినా అంటే వెనక వాడేమో కిందికి వేయాడు, నన్ను పైన పెట్టినాడనమాట. అంటే దూరంగా జరిగాడనమాట, అంటే మనకు పైవోటి నుంచి దూరంగా వేయాడు. అప్పుడు నేను అక్కడ ఎంత ఫోర్స్ ఇచ్చినా కూడా నేను కిందికి రాలేకపోతున్నా. బట్ నేను పైకి తీసిపోయి చేసి అంటే సడన్గా తప్పించుకున్నాడు అనమాట. నేను టక్కన పైనుంచి కింద పడినా అనమాట. ఇప్పుడు నాకు అనుభూతి ఉందన్నమాట. సో అందుకని మనకి ఏదైనా సరే ఇక్కడ మనిషి బరువుగా ఉంటే కిందికి రావాలా, లైట్గా ఉంటే పైకి పోవాలని రూల్ ఏం లేదు. ఈ డిస్టెన్స్ మారేదాన్ని బట్టి కూడా మనం ఏం చేయొచ్చు అంటే కనుక టార్క్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. అందుకే బక్కగా ఉండే వ్యక్తి కూడా పెద్ద బీరో కానీ
లేకపోతే పెద్ద రాయిని కూడా లిఫ్ట్ చేయగలుగుతాడు. ఎట్లా లిఫ్ట్ చేయగలుగుతారు అంటే ఈ ప్రిన్సిపల్ ఏదంటే కనుక టార్క్ అనే ప్రిన్సిపల్ బేస్ చేసుకొని లిఫ్ట్ చేయగలుగుతాడు అన్నమాట. వాడు డిస్టెన్స్ ఇంక్రీజ్ చేసుకుంటాడు, అప్పుడు తక్కువ ఫోర్స్ ఇచ్చినా కూడా లోడ్ అనేది లిఫ్ట్ చేయొచ్చు అనమాట. సో నౌ కమ్ టు ద సమ్ అప్లికేషన్స్ ఆఫ్ టార్క్. సో టార్క్ మన నిజ జీవితంలో కానీ డైలీ లైఫ్లో ఏ విధంగా ఉపయోగపడుతుందో కొన్ని ఎగ్జాంపుల్స్ నేర్చుకుందాం. సో ఫస్ట్ డోర్ హింజ్. సో మీరు కనుక డోర్ తీసుకుంటే సో హింజ్ ఉంటాయి కదా, అంటే కీలు ఉంటాయి కదా. సో ఈ కీలు కా నుంచి ఇక్కడ ఫోర్స్ ఇస్తే, అంటే పి అనే పాయింట్ కాడ ఫోర్స్ ఇస్తే డోర్ బాగా మూవ్ అవుతుందా, క్యూ అనే పాయింట్ కాడ ఫోర్స్ ఇస్తే డోర్ బాగా మూవ్ అవుతుందా, లేకపోతే కనుక నాబ్ వస్తుంది కదా ఇక్కడ నాబ్ ఈ పొజిషన్లో ఆర్ అనే పొజిషన్ కాడ ఇస్తే కనుక డోర్ అనేది ఈజీగా మూవ్ చేయగలుగుతారా, అంటే ఈజీగా రొటేట్ చేయగలుగుతారా క్వశ్చన్ అనమాట. సో పీ కాడ, క్యూ కాడ, ఆర్ కాడ ఏ పొజిషన్ కాడ మీరు ఫోర్స్ అప్లై చేస్తే డోర్ అనేది ఈజీగా మూవ్ చేయగలుగుతారు. సో ఆన్సర్ వచ్చింది ఆరే కదా, అంటే మీరు ఆర్ కాడ మూవ్ చేస్తే డోర్ అనేది ఈజీగా మూవ్ చేయగలుగుతారు. ఎందుకంటే ఈ హింగ్ అనేది పైవోట్ అనుకుంటే కనుక ఇక్కడి నుంచి ఇది పర్పనెంట్ డిస్టెన్స్ అవుతాయి కదా. సో ఇట్ ఈస్ మోర్ పర్పనెంట్ డిస్టెన్స్ వెన్ కంపేర్ టు పీ అండ్ క్యూ. సో పీ క్యూతో కంపేర్ చేస్తే ఈ డిస్టెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి అందుకు మీరు లిటిల్ ఫోర్స్ ఇచ్చినా డోర్ ఈజీగా మూవ్ చేయగలుగుతారు అన్నమాట, అంటే ఎక్కువ టార్క్ అనేది యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ కమ్ టు ద బైసికల్ పెడల్. సో మీరు మీ సైకిల్ పెడల్ గమనిస్తే అక్కడ 3 పొజిషన్స్ ఉన్నాయి అనుకుందాం, 3 పెడల్స్ లేవు, ఒక పెడలే 3 పొజిషన్ ఉంది అనుకుందాం. సో మీరు ఏం చేసినారంటే ఖచ్చితంగా బైసికల్ వీల్ పైన పెడల్ పైనుంచే ఫోర్స్ ఇచ్చారు, అంటే ఇటు ఇచ్చారు అనుకుందాం. సో అట్లే ప్రెస్ చేశాను అనుకుందాం. సో కొంచెం ముందుకు చేసి ఫోర్స్ ఇచ్చారు, సో మిడిల్ పాయింట్లో ఫోర్స్ ఇచ్చారు. ఇప్పుడు ఏబిసి అనుకుంటే ఇప్పుడు ఏ పొజిషన్లో ఆ వీల్ అనేది ఎక్కువ టర్నింగ్ ఫోర్స్ ఇస్తుంది, ఎక్కువ టార్క్ క్రియేట్ చేస్తుంది చెప్పండి. సో ఆన్సర్ ఈస్ సి అన్నమాట. సో మీరు ఏ మీద ఏ అనే పొజిషన్ మీద ఎంత ఫోర్స్ ఇచ్చినా కూడా బైసికల్ అనేది మూవ్ కాదు, బికాస్ ఇది యాక్స్ ఆఫ్ రొటేషన్ కదా. సో దీని మీద ఫోర్స్ ఇచ్చినామంటే లైక్ ఎగ్జాంపుల్ లైక్ మీరు ఏమనుకోవాలరా అంటే కనుక పైవోట్ మీద ఫోర్స్ ఇస్తే కనుక టార్క్ ఉండదు కదా, అంటే మీరు ఇచ్చే ఫోర్స్ అనేది పైవోట్ మీద ఉంది కాబట్టి సో టార్క్ విల్ బి 0. సో బైసికల్ వీల్ అనేది మూవ్ కాదు. అదే ఈ పొజిషన్ ఇచ్చా అనుకోండి కొంచెం మూవ్ అవుతుంది, బట్ ఈ డిస్టెన్స్తో కంపేర్ చేస్తే ఏ డిస్టెన్స్తో మనం తీసుకునే యాక్స్ ఆఫ్ రొటేషన్ కా నుంచి సి అనే పాయింట్ డిస్టెన్స్ తర్వాత బి అనే పాయింట్ డిస్టెన్స్ తీసుకుంటే ఈ డిస్టెన్స్ తక్కువగా ఉంది, పర్పనెంట్ డిస్టెన్స్ తక్కువగా ఉందన్నమాట, ఈ పర్పనెంట్ డిస్టెన్స్ ఎక్కువగా ఉంది. అందుకే సి పొజిషన్లో మీరు లిటిల్ ఫోర్స్తో ఎక్కువ టార్క్ క్రియేట్ చేస్తారన్నమాట. సో సి పొజిషన్లో లిటిల్ ఫోర్స్తో ఎక్కువ టార్క్ని క్రియేట్ చేస్తారు. అందుకే మీరు ఎప్పుడన్నా స్టీప్ స్లోప్ అంటే ఇన్క్లైన్ స్లోప్ కానీ లేకపోతే ఎత్తైంది ఏదైనా మీరు బైసికల్ తొక్కుతున్నప్పుడు మీరు ఆటోమేటిక్గా ఏం చేస్తారంటే మీ పెడల్ని ఈ పొజిషన్ తెచ్చుకుంటారు అన్నమాట, ఇంకా కష్టమైతే మిడిల్లో తెచ్చుకుంటారు. సో ఈ పొజిషన్ తెచ్చుకొని మీరు లిటిల్ ఫోర్స్ ఎట్టుందో టార్క్ క్రియేట్ అవుతుందా. సో ఇసా ఈ పాయింట్కి వస్తే మ్యాక్సిమం టార్క్ క్రియేట్ అవుతుంది, అప్పుడు మీరు ఈజీగా ఆ స్లోప్ అనేది క్లైమ్ చేస్తారనమాట. బైసికల్ పెడల్కి ఈ విధంగా ఉంటుంది. అదే మీరు కనుక మౌంటైన్స్ బైక్ అంటే మౌంటైన్ ఎక్కే బైక్ చూసినారనుకోండి, దాని లోపల చైన్లో ఉండే చిన్న వీల్ ఎట్లుంటుందంటే కనుక లోపల గేర్ ఎట్లుంటుందంటే ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓవల్ షేప్లో ఉంటుందన్నమాట. సో మనకి సైకిల్ బయట సర్క్యులర్ షేప్లో ఉంటే బట్ మౌంటైన్ బైక్ లోపల ఏముంటుందంటే ఓవల్ షేప్లో ఉంటుంది. సో ఎందుకు ఓవల్ షేప్లో ప్రిఫర్ చేస్తారో మీరు ఆన్సర్ ఫైండ్ చేయాలన్నమాట. నెక్స్ట్ సో మనం ఆల్రెడీ చెప్పినాం కదా, సో స్పానర్కి ఎందుకు లాంగ్ లెంత్ ఉంటుందంటే కనుక సో మనం కూడా బోల్ట్ తిప్పే ప్లేస్ నుంచి మనం ఎప్పుడైతే స్పానర్ కనుక మనము ఎక్కువ డిస్టెన్స్ పెట్టినాం అనుకున్నాం, సో అప్పుడు ఇదేమిటంటే ఇది పైవోట్ అవుతుంది. సో మీరు మోర్ డిస్టెన్స్ నుంచి ఫోర్స్ అప్లై చేస్తారు కదా, సో లిటిల్ ఫోర్స్ ఇచ్చినా కూడా బోల్ట్ అనేది ఈజీగా టైట్గా లూజ్గా చేయొచ్చు అనమాట. అందుకే మీరు ఎప్పుడన్నా లారీ కనుక పంచర్ అయితే వాళ్ళు కనుక టైర్ బిగించాలనుకోండి, ఆ బోల్ట్ చూడండి ఫస్ట్ ఆల్రెడీ ఒక పెద్ద స్పానర్ లాగా పెట్టి మళ్ళీ దానికి ఏం చేస్తారంటే ఒక పొడుగు పెద్ద పైప్ పెడతారనమాట. సో ఎక్కువ దూరం వస్తారనమాట, వచ్చి దాన్ని మూవ్ చేసి అప్పుడు ఆ బోల్ట్ అనేది ఈజీగా టైట్గా లూజ్గా చేయగలుగుతారనమాట. సో నెక్స్ట్ పాయింట్ బెండింగ్ ఆఫ్ రాడ్స్. సో మీరు ఎప్పుడైనా హౌస్ కన్స్ట్రక్షన్ గమనిస్తే కనుక మీరు ఎప్పుడైనా సరే వాళ్ళు రాడ్ కనుక రింగులుగా చేయాలా లేకపోతే ఒక హెవీ రాడ్ బెండ్ చేయాలనుకోండి, వాళ్ళు ఆల్రెడీ ఏం చేస్తారంటే చిన్న ఐరన్ పీసెస్ పెంటారు, సో చాలా దూరం తెచ్చి తిప్పుతారనమాట. లేదా వాళ్ళకి ఆల్రెడీ ఒక తిప్పే ఒక రాడ్ లాగా వస్తుంది, అది కూడా లెంత్ ఎక్కువగా ఉంటుంది అనమాట, దాంతో ఈజీగా బెండ్ చేయగలుగుతారు, ఎల్ షేప్లో ఉంటుంది బెండ్ చేయగలుగుతారు అనమాట. అంటే వాళ్ళు డిస్టెన్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల అట్టుందో ఈజీగా రాడ్ బెండ్ చేయగలుగుతారా. సో అట్లా హౌస్ కన్స్ట్రక్షన్లో కూడా
మోర్ డిస్టెన్స్ ఇంక్రీజ్ చేసుకొని ఈజీగా అనేది రాడ్ బెండ్ చేస్తారనమాట. నెక్స్ట్ ప్లాట్ఫారం వెయిటింగ్ మిషన్ అంటారు, లేదా కామన్ స్టీల్ యార్డ్ అంటారు. ఎప్పుడన్నా మీరు సిమెంట్ మూటలు కానీ లేదా ఐరన్ రాడ్లు ఉంటాయి కదా, పెద్ద పెద్ద రాడ్లు కానీ, లేకపోతే ఐరన్ హెవీ వెయిట్స్ ఉన్నాయనుకోండి, సో వాటి యొక్క మాస్ కనుక్కోవాలా లేదా వెయిట్ కనుక్కోవాలనుకోండి, వాళ్ళకి ఏం చేస్తారంటే దే టేక్ ద ప్లాట్ఫారం వెయిటింగ్ బ్యాలెన్స్ మిషన్ తీసుకుంటారన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తారంటే మనం అనుకునే హెవీ వెయిట్స్ అంతా ఇక్కడ ప్లేస్ చేస్తారన్నమాట. సో ఇక్కడ హెవీ వెయిట్స్ ప్లేస్ చేసినప్పుడు దీని లోపల ఆల్రెడీ లివర్స్ ఉంటాయన్నమాట. ఆ లివర్స్ ఏం చేస్తాయంటే కనుక దీని మూమెంట్ ఇస్తుంది, ఇక్కడ నుంచి చిన్న స్కేల్ని కదిలిస్తుంది అనమాట, మూమెంట్ చేస్తుంది. ఇక్కడ వెయిట్స్ స్మాల్ వెయిట్స్ ఉంటాయన్నమాట, స్కేల్ వెయిట్స్. సో ఎప్పుడైతే ఈ వెయిట్ ఆ స్కేల్ని మూవ్ చేసిందో, అక్కడ మూమెంట్ క్రియేట్ చేసిందో, మీ ఇక్కడ వెయిట్స్ అడ్జస్ట్ చేయడం వల్ల అది ఒక ఈక్విలిబ్రియం పొజిషన్లోకి వస్తుంది. అంటే అప్పుడు మీరు ఇక్కడ ఇచ్చిన మూమెంట్స్ అనేది మనం ఇక్కడ అడ్జస్ట్ చేయడం వల్ల వచ్చిన మూమెంట్స్ రెండు ఈక్వల్ అవుతాయి అనమాట. అంటే అప్పుడు ఇక్కడ ఉండే వాల్యూస్ బట్టి దీని వెయిట్ ఎంత కనుక్కోవచ్చు అనమాట, మనం ఫైండ్ చేయొచ్చు. సో అందుకే హెవీ వెయిట్స్ లేకపోతే హెవీ మాసెస్ ఉండేటన్ని కూడా ఈ ప్లాట్ఫామ్ బ్యాలెన్స్ సింపుల్గా మనము మాస్ కనుక్కోవచ్చు అనమాట. సో రికమెండేషన్ చెప్తా అంటే గివ్ మీ సమ్వేర్ టు స్టాండ్, ఐ విల్ లిఫ్ట్ ద ఎర్త్ అంటాడు, ఐ విల్ మూవ్ ద ఎర్త్ అంటాడు. అంటే నాకు నిలబడడానికి చోటు ఒక పెద్ద లాంగ్ పోల్ ఇస్తే కనుక నేను భూమిని ఎత్తేస్తా అంటాడు. సో ఇట్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ సింపుల్ ప్రిన్సిపల్ ఆఫ్ లెవర్ అనమాట. సో మీరు ఈ భూమి మీద అనుకోండి, సో ఇక్కడ ఒక చిన్న మాస్ పెట్టి, సో లివర్. సో ఇప్పుడు ఈ పైవోట్ నుంచి ఈ డిస్టెన్స్ ఏమంటామంటే లివర్ ఆర్మ్ అంటాం. ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లివర్ ఆర్మ్ కూడా అనొచ్చు అనమాట. సో లివర్ కనుక తీసుకొని ఇక్కడ రికమెండేషన్ చెప్తారంటే లిటిల్ ఫోర్స్ ఇచ్చి నేను ఎర్త్నే మూవ్ చేయగలుగుతా అంటాడు. సో ఎర్త్ కూడా మనం మూవ్ చేయొచ్చు, ఎందుకంటే ఎర్త్ కూడా మాసే కదా. సో అందుకే మీరు ఎప్పుడన్నా పెద్ద పెద్ద రాళ్ళు మూవ్ చేయాలన్నా, లేకపోతే మీరు ఏదైనా ఒక పెద్ద బీరో మూవ్ చేయాలన్నా ఏం చేస్తారంటే ఒక పెద్ద క్రోబార్ తీసుకొని, అంటే గడ్డపార తీసుకొని అక్కడ ఒక చిన్న రాయి పెడతారనమాట. సో ఇట్లా ప్రెస్ చేసి అది పైకి లిఫ్ట్ అవుతుంది అనమాట. అది మీరు గమనించుంటారు. సో అట్లా మనం పెద్ద పోల్ చేసి చాలా డిస్టెన్స్లో పెట్టిన తర్వాత భూమి కూడా ఎత్తేయచ్చు అనమాట. కానీ భూమి కూడా ఎత్తాలంటే కనుక మనము భూమి కనుక 1 సెంటీమీటర్ మూవ్ చేయాలంటే దాదాపు 30 మిలియన్ ఇయర్స్ పడుతుంది అనమాట. అంటే 30 మిలియన్ ఇయర్స్ వరకు మనం అట్లా మూవ్ చేస్తూ ఉంటే కేవలం 1 సెంటీమీటర్ అయితే రైజ్ అవుతుంది. అంటే ఎంతో హైట్ మనం మూవ్ చేస్తే కానీ అది 1 సెంటీమీటర్ రైజ్ కాదనమాట. ఆ పోల్ సైజ్ ఎంత ఉండాలంటే కనుక దాదాపు 10 × 10⁻22 మీటర్స్ టైమ్స్లో ఉండాలన్నమాట. ఆ లివర్ ఆర్మ్ సైజ్ అనేది 10 × 10⁻22 టైమ్స్ ఉండాలన్నమాట. అంత పెద్ద పోల్ ఇచ్చి మీరు దాదాపు 30 మిలియన్ ఇయర్స్ వరకు మీరు దాని మీద ఫోర్స్ ఇస్తేనక భూమి కేవలం 1 సెంటీమీటర్ మూవ్ అవుతుంది అనమాట.